శుభం. అందరికీ జై జ్యోతిర్మయం. నా మాటలు మీకు ఎక్కడి వరకు వినిపిస్తున్నాయో ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనకి రోజులు ప్రతి దినం కూడా రోజులు గడుస్తూనే ఉన్నాయి, సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి. మనం వాటిని జరుపుకుంటూనే ఉన్నాము. అయితే మనం ఒక విషయం గ్రహించుకోవాలి. నాకు అర్థమైన విధంగా మీకు తెలియపరుస్తున్నాను. మనకి ఈ సంవత్సరాది ప్రారంభం అయ్యింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యలతోనూ ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులతోనే బాధపడుచు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఇబ్బందులు తొలగిపోవాలని, ప్రతి ఒక్కరు కూడా హృదయశాంతి కలిగి ఆనందమైనటువంటి జీవితం జీవించాలని, వారి యొక్క జీవిత గమ్యాన్ని వారు చేరాలని ఆ సాక్షాత్తు దైవాన్నే మనం ప్రార్థించుకుంటూ ఈ సంవత్సరాదిని మనం ప్రారంభించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా మీరు చేయవలసింది ఒకటే. మీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాటిని చూసి మీరు కృంగిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. అంటే ఏమిటి మాటలు చెప్తారు ధైర్యంగా ఉండండి అని, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ యొక్క ప్రభావం ఎలా ఉందా అనేది అని అంటారు. అది నాకు కూడా తెలిసింది. ఎందుకంటే నేను కూడా అది మీకు అర్థమవ్వచ్చు, అర్థమవ్వకపోవచ్చు. ప్రతి మానవుడికి ఏదో ఒక రకమైనటువంటి బాధ సమస్యలు ఉంటాయి. మనం మానవ జీవితంలో ఉన్నాం కాబట్టి. పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు, నడుస్తున్న ఇళ్ళకి కొరడా దెబ్బలు, ఇంకా అనేక చెప్తారు మన పెద్దలు. ఇవన్నీ మన కోసమే చెప్పారనమాట. మన కోసమే చెప్పి ఉంచారు వీళ్ళందరూ కూడా. కాబట్టి మీరేమీ అధైర్యపడద్దు. ధైర్యంగా మీ సమస్యల్ని మీరేం పోరాడవసరం కూడా లేదు. మీరు సాధనలో ఉండండి, సాధన చెయ్యండి. సాధన అంటే ఏమీ కాదు. మనం ఏ పని అయితే చేస్తున్నామో ప్రతిరోజు ఆ పని మనం చేసుకుంటూనే ప్రతిరోజు ఉదయం లేచి మన అమ్మా నాన్న కాళ్ళకి నమస్కారం పెట్టండి. ప్రతి ఒక్కరూ కూడా వారి అమ్మా నాన్న కాళ్ళకి, అత్తమామల కాళ్ళకి, పెదనాన్నలు, చిన్నాన్నలు, అన్నయ్యలు వీరి యొక్క పాదాలకు నమస్కారం చేసుకొని వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని మీ ఏ పనులు చేస్తున్నారో అది ధర్మబద్ధంగా ఆ పని ఉందా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేసి అది ధర్మానికి అనుగుణంగా ఉంది అనుకుంటే ఆ పనిని మీరు ప్రారంభం చేసి ఆ పనిలో మీరు మమేకమవ్వండి. 24 గంటల సమయంలో ఒక 10 నిమిషాలు మీరు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏదైనా సరే, వాస్తవానికి వెళ్తే మతం లేదు, కులం లేదు, ఏమీ లేదు. అంతా మనం అందరం కూడా దైవం తాలూకు సంతానం.